దేశంలో ఎక్కడికైనా, ప్రపంచంలో ఏ మూలకైనా, విదేశాల్లో చదవాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కొరకు స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్స్, ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆప్షన్స్, ఫ్లెక్సిబుల్ టికెట్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. సమ్మర్లో నీకు కూల్ కూల్ ఆఫర్లు తెచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. కొత్త మోడల్స్ అన్ని అదిరే రేంజ్ లో, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్. ఈ సమ్మర్ లో ఫుల్ హాట్ డీల్స్ సింహాద్రిలో మాత్రమే. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లాలో ప్రధాన ఆలయాల్లో ఒకటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజాన సత్యనారాయణకు దక్కింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చొరవతో చైర్మన్ పదవి వరించింది. ఈ మేరకు గురవాయిగూడెం మద్ది ఆంజనేయ ఆలయ పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఊహించిన విధంగా రాజాన సత్యనారాయణ పండు ఆలయ చైర్మన్ కానున్నారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. రాజాన సత్యనారాయణ, ఓబిలినేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి అనిల, దూనబోయిన నారాయణమూర్తి, గెడదుర్గా హరిసాగర్ చందు, నడిపల్లి విద్యాసాగర్, ఆరుగోళ్లు సావిత్రిలు ఉన్నారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎక్సఫీషియో మెంబర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజాన సత్యనారాయణ ఇప్పటికే జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి శాశ్వత చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గతంలో గంగానమ్మ ఆలయం, శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీలో కూడా కీలకంగా వ్యవహరించారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఇప్పటికీ మద్ది ఆలయ పాలక మండళ్లు కూర్పు సాధ్యమైంది. ప్రధానంగా మద్ది చైర్మన్ పదవికి టీడీపీ నుంచే తీవ్ర పోటీ ఏర్పడింది. కూటమిలో భాగస్వామ్య పార్టీల్లో జనసేన తర్వాత బీజేపీకి కాస్త ఉనికి ఉంది. దీంతో ఆ పార్టీ నాయకులు కూడా చైర్మన్ పదవి కోసం ముందుకొచ్చారు. మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి బాధ్యతలు తీసుకుంటున్న రాజాన సత్యనారాయణ ఆలయ అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు వెళతారో వేచి చూడాలి.